ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి జేవి రమణ రామచంద్రపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ రమణ, చెప్పండి, వర్షాల వల్ల ఎక్కడెక్కడ తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి? కురుస్తున్న వర్షాలలో అయితే రాష్ట్రంలో చాలా సాధారణ జనజీవనానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి గగన గారు. నెక్స్ట్ ఏంటంటే ఈ పల్లెటూరు కానీ తర్వాత లోతట్టు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరాల్లో డ్రైనేజీలు పొంగి వాడడం వల్ల లోతట్టు పరిస్థితుల్లో చేరుతుంది. రోడ్లపై నీరు ఎక్కువ ఉండడంతో జనజీవనం స్తంభించిపోతుంది. ట్రాఫిక్ అంతరాయం అవుతుంది గగన గారు. తర్వాత రవాణా ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాలు అయితే వాగుల వంకలు పొంగడం, తర్వాత గ్రామాలకు బాహ్య ఇంకా ప్రపంచంలో సంబంధాలు లేకుండా చిన్న చిన్న వద్దుల వల్ల చిన్న వద్దుల నుంచి నీరు పోవడం వల్ల వాహనాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అగ్రికల్చర్ అయితే అధిక వర్షాల వల్ల కొన్ని చోట్ల అయితే వరి, పత్తి ఈ పంటలకు ఏంటంటే చాలా నష్టం కలుగుతుంది గగన గారు. ఏంటంటే కురిసిన వర్షం వల్ల ధాన్యానికి అయితే దాన్ని ఏమంటారంటే పొట్ట అంటారు అనమాట మా సైడ్ అయితే. చిగురు వచ్చి అందులోకి వాటర్ వెళ్ళిపోయి తర్వాత దీన్ని ఏమంటారు కొనుగోలు చేసే వాళ్ళు కూడా కొనుగోలు చేయట్లేదు. ఆ నీళ్ళల్లో నానిపోయి ఆ గింజ అనేది పాడవడం వల్ల. అవును గగన గారు, అంటే అది ఎక్కువగా ఏంటంటే బయటకు వెళ్ళిపోతుందన్నమాట. రైతుకి ఇలాంటి పంట వల్ల ఏంటంటే చాలా నష్టం కలుగుతుంది. తర్వాత ఈ విషయం కూడా ఈ వాతావరణం కూడా కారణం ఎలాగంటే అది దైవ నిర్ణయం అంటారు. శాస్త్రవేత్తలు కానీ తర్వాత సైంటిస్టుల వల్ల అవకాశం ఏంటంటే మార్పు రాదు, అది భగవంతుడి సృష్టిలోనే ఉంది అంతనే. అది కొద్ది గంటలో వర్షం వస్తుంది, ఇంకొక గంటలో ఎండకు వస్తుంది, సాయంత్రం అయ్యేసరికి కూడా చలి పడుతుంది. అంటే ఒకే 1 డేలో 3 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి జనాల్లో కూడా భయాందోళన అనమాట. ఇంకా వృద్ధులు కానీ చిన్నపిల్లల విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు గగన గారు. తర్వాత ఇప్పుడు రంజాన్ ఒకటి స్టార్ట్ అయితే తర్వాత క్రిస్టియన్ అయితే లెండేసరీ స్టార్ట్ అయ్యి కొద్దిగా వేలకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎండలో అయితే చాలా వాటర్ తీసుకోవాలని కానీ తర్వాత చాలా ఇంకా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గగన గారు. రమణ, మనం చూసినట్లయితే మీరు ఏదైతే చెప్పారో పంట నష్టం వల్ల రైతులకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది వాతావరణం వల్ల. రీసెంట్ గా చూసినట్లయితే మోందా తుఫాన్ వల్ల అనేక చోట్ల రైతులు ఎక్కువగా నష్టపోయారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఎలాంటంటే మా సైడ్ అయితే గోదావరి సైడ్ అయితే గగన గారు వాటర్ ఇక్కడ ఫ్లో అవుతుంటది. అంటే అప్పటి నుంచి వాటర్ మాది లోతట్టు ప్రాంతం మూలంగా మొత్తం అంతా మాకే వచ్చేస్తుంది వాటర్ అంతా. దీనివల్ల ఏంటంటే రైతులకి మొత్తం అంటే ఒక వరి ఉందంటూ దానికి 70% వాటర్ తో మునిగిపోతుంది. ఈ సమయంలో అయితే రైతులు చాలా నష్టపోతున్నారు. తర్వాత ఈ కూటమి గవర్నమెంట్ కానీ లాస్ట్ గవర్నమెంట్ కానీ రైతులకు చాలా నష్టపరిహారం కూడా అందించింది. ఇంకేంటంటే ఇంకా దాని వాతావరణ మార్పు మనం ఏం చేయలేం కాబట్టి కొన్ని చోట్ల చాలా ఇంకంటే విపరీతమైన మాట. అటు నెల్లూరు అటు సైడ్ అయితే ప్రతిపాదనలతో ఇబ్బంది అవుతున్నారు. మా సైడ్ అయితే మాత్రం చాలా వరకు రైతులకు చాలా ఇబ్బంది
కలుగుతుంది కంకణ గారు. తర్వాత ఈ ప్రభుత్వం కూడా చాలా మటుకి రైతులకి నష్టపరిహారం కూడా ఎస్ రామ్, మీరు ఏదైతే చెప్పారో మొన్న మోందా తుఫాన్ అప్పుడు కూడా పంట నష్టం కలిగిన రైతులకి వెంటనే 1 day లోనే నష్టపరిహారం అందేలా చేశారు. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.